నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. పహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటనకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్లోని ఉగ్రవాద స్థావరాలే టార్గెట్గా ఆపరేషన్ సింధూర్ పేరిట దాడులు చేసింది భారత ఆర్మీ. పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనూ మొత్తం 9 ఉగ్ర క్యాంపులను గుర్తించిన ఇండియన్ ఆర్మీ వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది. అంతేకాదు, పాక్ తిరిగి చేస్తున్న దాడులకు సైతం ధీటైన సమాధానం ఇస్తుంది. ఇందులో భాగంగా సరిహద్దు వెంబడి కాల్పులకు పాల్పడుతున్న పాక్కు సరైన బుద్ధి చెబుతుంది. ఆపరేషన్ సింధూర్తో పహల్గామ్ బాధిత కుటుంబాలకు న్యాయం చేకూర్చింది భారత్. పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు చేసిన మరణ కాండలో సింధూరాన్ని కోల్పోయిన మహిళల కోసం రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీ ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. అంతేకాదు, ఈ ఆపరేషన్ను 2 మహిళా అధికారుల నేతృత్వంలో నిర్వహించింది భారత్. దేశ రక్షణ రంగంలో మహిళల పాత్రను యావత్ ప్రపంచానికి తెలియజేసింది. ఈ క్రమంలోనే పాక్ ప్రజలకు ఎలాంటి హాని చేయలేదని, కేవలం ఉగ్రమూకలే టార్గెట్గా దాడులు చేస్తామని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలుత పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్పై భారీ ఎత్తున దాడులకు పాల్పడింది. డ్రోన్లతో దాడికి దిగిన దాయాది దేశం మోర్టల్ షెల్స్తో విరుచుకుపడింది. ఆ తర్వాత మిజైళ్లను కూడా సంధించింది. ఈ క్రమంలోనే మొత్తం 8 మిజైళ్లను పాక్ ప్రయోగించింది. అయితే శత్రుదేశం కుయుక్తులపై ఓ కన్నేసిన భారత్ ఆర్మీ మధ్యలోనే పాక్ దాడులకు చెక్ పెట్టింది. 50కి పైగా డ్రోన్లను పాక్ ప్రయోగించగా భారత రక్షణ వ్యవస్థ వాటిని విజయవంతంగా నిలువరించింది. L-70 గన్స్, Zu-23mm, షిల్క్ వంటి అధునాతన వ్యవస్థలతో కౌంటర్ ఇస్తూ డ్రోన్లను నిర్వీర్యం చేసింది. పాక్ దాడిని తిప్పికొట్టడంతో పాటు కౌంటర్ అటాక్ చేపట్టింది భారత్. ఇందులో భాగంగా పాక్ రాజధాని ఇస్లామాబాద్, లాహోర్, సియాల్కోట్ వంటి పలు నగరాలపై విశ్వరూపాన్ని చూపించింది. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్లో హై అలర్ట్ విధించింది. అంతేకాదు, అరేబియా సముద్రంలో భారత నౌకదళం గర్జిస్తుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్పై 26 యుద్ధ నౌకలను గురిపెట్టింది. ఇప్పటికే కరాచీ సీపోర్ట్ను ధ్వంసం చేసిన భారత్ నేవీ పాక్లోని ప్రధాన నగరాలను టార్గెట్ చేసింది. పాకిస్తాన్ మిజైళ్ల దాడిని నియంత్రించడానికి భారత ఆర్మీ ఆకాశ్, గగనతల రక్షణ క్షిపణితో పాటు అత్యాధునిక S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను వినియోగించింది భారత్. పఠాన్కోట్లో 2, జమ్మూలో 1 పాక్ యుద్ధ విమానాన్ని S-400 వ్యవస్థ నేలకూల్చింది. వాటిలో 2 JF-17, 1 F-16 ఉన్నాయి. అలాగే డ్రోన్ అటాక్స్ను నిర్వీర్యం చేయడంలో ఆకాశ్ మిజైల్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఆకాశ్ మిజైల్ మేడ్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కింద పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంది. DRDO దీనికి రూపకల్పన చేయగా ఉపరితలం నుంచి గగనతలంలో దూసుకొచ్చే శత్రుమూకల డ్రోన్లు, మిజైళ్లను ధ్వంసం చేసే సామర్థ్యాన్ని, సుమారు 25 కిలోమీటర్ల పరిధిలోని టార్గెట్లను ఛేదించగల సత్తాను కలిగి ఉంది. భారత రక్షణ శాఖ అమ్మల పొదిలో అత్యంత కీలకమైనది ఈ మిడిల్ రేంజ్ ఆకాశ్ మిజైల్. ఒకేసారి 1కి మించి దూసుకొచ్చే డ్రోన్లను కానీ, మిజైళ్లను కానీ నేలకూల్చగలదు. అదేవిధంగా రియల్ టైమ్ మల్టీ సెన్సార్ డేటా ప్రాసెసింగ్ దాడి తీవ్రతను ముందుగానే అంచనా వేయగలదు. అలాగే ఏ దిశ నుండి దాడులు సంభవించినప్పటికీ ఒకే సమయంలో వాటన్నింటినీ ఛేదించగల సామర్థ్యం ఆకాశ్ మిజైల్ సొంతం. కాగా దేశ సార్వభౌమత్వాన్ని, దేశ సమగ్రతను కాపాడటానికి కట్టుబడి ఉన్నామని, అందుకోసం ఎలాంటి నిర్ణయాలను అయినా తీసుకుంటామని భారత ప్రభుత్వం చెబుతుంది. శత్రు దేశాల కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రతిస్పందిస్తామని స్పష్టం చేస్తుంది.